నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1.